మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములు. ఈరోజు మన అంశం ఏమనగా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం నమ్మితే మన పక్షమున అద్భుతాలు చేసే దేవుడు. అంటే ఆయన రెడీగానే ఉన్నాడు. యేసయ్య ఎప్పుడు రెడీగానే ఉన్నాడు. నా బిడ్డలు నన్ను ఎప్పుడు నమ్ముతాడా, నన్ను నమ్మితే నా మహిమను చూపెడదాం నా బిడ్డలకి అని యేసయ్య రెడీగానే ఉన్నాడు. కానీ మనమైతే ఏం చేస్తున్నాం? నమ్మలేకపోతున్నాం. యేసయ్యని నమ్మలేకపోతున్నాం. మనుషుల్ని నమ్మినంతగా దేవుడిని నమ్మలేకపోతున్నాం. మనుషుల మాటలు ఆలకిస్తున్నట్లుగా దేవుని వాక్యాన్ని ఆలకించలేకపోతున్నాం. మనందరం ఎలా ఉండాలి అంటే దేవుడిని నమ్మాలి. యేసయ్యని గనుక నమ్మినట్లయితే ఆయన అద్భుతాలన్నీ మన సొంతం. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు అంటే యేసయ్య భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మనకి ఏ అవసరమైనా మనం ఎవరిని అడగాలి? యేసయ్య అని యేసయ్యని అడగాలి. మన పరిస్థితులు ఎలా ఉన్నా నా పరిస్థితి మార్చు యేసయ్య అని మనము ప్రార్థన చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటప్పుడైనా సరే మనము యేసయ్యని మాత్రమే ప్రార్థన చేయాలి. యేసయ్యని మాత్రమే అడగాలి. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు. కానీ మనం ఈ విషయం మర్చిపోయి మానవుల చుట్టూ సహాయము చేయమని తిరుగుతున్నాము. అక్కడ సహాయము నీకు దొరకదు. నీకు సహాయము దొరికేది ఎక్కడంటే మరి యేసయ్య దగ్గర మాత్రమే. మనం అందుకే ఎవరిని నమ్మాలి? మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడిని మనం నమ్మినట్లయితే అద్భుత కార్యాలన్నీ కూడా మన సొంతం. అందుకే మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడి పాదములు వదలొద్దు, ప్రార్థన మరవద్దు, వాక్యాన్ని చదువుదాం. మనము యేసయ్య బిడ్డలుగా జీవిద్దాం. ఆయన సర్వ సృష్టికర్త. ఆయన మనం నమ్మితే ఎలా ఉంటుంది అనడానికి మనం ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దాము. దయచేసి వాక్యంలోకి వెళ్దాము. చెప్తున్నాను, రిఫరెన్స్ చెప్తున్నాను, చూడండి. ఇర్మియా 17:7. ఇర్మియా యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలములు వారును, దాని వేర్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. అంటే దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. చూడండి, మనము దేవుడి వాక్యంలో ఆయన ఏం చెప్తున్నాడు? ఒక చెట్టు గురించి చెప్పుచున్నాడు. ఆ చెట్టుకి కాలువ పక్కన ఉన్న చెట్లు ఏ విధముగా ఉంటాయి, కాలువ పక్కన లేని చెట్లు ఏ విధముగా ఉంటాయి? కాలువ పక్కన లేని చెట్లన్నీ కూడా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అదే కాలువ పక్కన ఉన్న చెట్టుకి వర్షంతో పనుందా? ఖచ్చితంగా అయితే లేదు. అలాగే మనము కూడా ఎడారిలో ఉన్న చెట్లలాగా కాకుండా కాలువ పక్కన ఉన్న చెట్లలాగా ఉండాలి. అంటే జలముల యొద్ద నాటబడి ఉండాలి. అంటే మనము ఎక్కడ ఉండాలి? మనం ఎవరి వద్ద ఉండాలి చెప్పండి? యేసయ్య వద్ద ఉండాలి. అప్పుడు మనము కనుక యేసయ్యను కనుక ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, మనము కనుక నిరంతరము కూడా యేసయ్య నీవే నా ఆధారము తండ్రి, యేసయ్య నీవే నా ప్రాణదాతవ దేవా,
నీవు తప్ప నాకు ఇంకెవరునూ లేరు తండ్రి, నా సర్వ సృష్టికర్త నీవే దేవా అని మనము కనుక ప్రార్థనలో కనుక గడిపినట్టయితే మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే పచ్చగా ఉంటాయి. కారణం ఏమిటో తెలుసా? మన జీవితానికి ఎలాంటి డోకా ఉండదు. ఏ పరిస్థితులకైనా సరే తట్టుకోగలిగే వారుగా ఉంటాము. అంటే ఎలాంటి కష్టకాలము నీ దగ్గరికి రాదు. కారణం ఏమిటో తెలుసా? ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉండగా యేసయ్య నీ దగ్గరికి ఏ కష్టము రాదు, నీ దగ్గరికి ఏ బాధ రాదు, నీ దగ్గరికి ఏ వ్యాధి రాదు, నీ దగ్గరికి ఏ అప్పులు రావు, నీ దగ్గరికి ఏ దరిద్రము రాదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు. ఆయన రెక్కల కాపుదలలో నీవు ఉన్నావు. కాబట్టి ఆయన్ని దాటుకొని ఈ సృష్టిలో ఏదైనా రాగలదా అని అడుగుచున్నా, ఖచ్చితంగా రాలేదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త అయి ఉన్న దేవుడు కనుక మనందరం కూడా బాగుండాలి బాగుండాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అవునా కాదా? ఆ బాగుండాలి అంటే మనం ఏం చేయాలి? జనాలను నమ్మితే నువ్వు బాగుంటావా? స్నేహం చేస్తే బాగుంటావా? సరదాగా తిరిగితే బాగుంటావా? నువ్వు ఎలా బాగుంటావు? ప్రభు సన్నిధానంలో నీవుంటే బాగుంటావు. నీవు నీ కుటుంబము కూడా నిరంతరము దేవుడిని స్తుతించే వారిగా ఉండాలి. యేసయ్యని మహింపచ్చే వారుగా ఉండాలి. నీ పనికి ముందు ఏదైనా నువ్వు యేసయ్యని ముందు పెట్టుకొని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యేసయ్యని మర్చిపోకుండా ఉండాలి. నా దేవుడు నాతో ఉన్నాడని నువ్వు నిరంతరము గుర్తు పెట్టుకునే వాడుగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది ఉన్నారు, సమస్యల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, వ్యాధుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, అప్పుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు. యేసయ్య కష్టాలు, బాధలు, వ్యాధులు, అప్పులు అన్ని తీర్చేసిన తర్వాత వీళ్ళతో పాటు యేసయ్యను కూడా మర్చిపోయేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అలా చేస్తాం వల్ల మనం ఎన్నో బాధలకి మళ్ళీ గురవ్వాల్సి వస్తుంది. నువ్వు అడిగినదల్లా నీకు యేసయ్య చేసినప్పుడు నువ్వు యేసయ్యని ప్రతి ఒక్క విషయంలో కూడా ముందు పెట్టుకోవాలి. యేసయ్య కృతజ్ఞత కలిగి ఉండాలి. యేసయ్య పట్ల యేసయ్య నేను అడిగిన ఇవన్నీ నాకు చేసినందుకు దేవా మీకెంతో మహిమ కలుగును గాక. అయ్యా నేను నిన్ను మర్చిపోయినను, నీవు నన్ను మర్చిపోలేదు తండ్రి. నా ప్రార్థనని ఆలకించిన దేవా మీకే మహిమ కలుగును గాక. అయ్యా నా కోసము, నా ప్రార్థన కోసము నిరంతరము ఎదురు చూచుచున్న దేవా నీకే సమస్త మహిమ కలుగును గాక అని మనం నిరంతరము కూడా యేసయ్యని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయన నామములో నువ్వు ఏమి అడిగినా సమస్తము సాధ్యమే. అయితే నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? యథార్థముగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన యేసయ్య ఆలకించేటట్లు ఉండాలి. నీ నాలుక నుంచి పలికే ప్రతి మాట యేసయ్య ఆలకించుచున్న దేవుడిని నువ్వు నమ్మాలి. నీ ప్రార్థన యేసయ్య ఆలకించాలి అంటే నువ్వు ఎలా చేయాలో తెలుసా? నీ పెదవులతో కాదు, నీ నాలుకతో కాదు, నీ హృదయంతో చేయాలి. యేసయ్య నా నాలుక నుంచి పలికే ప్రతి మాట, నా పెదవులను దాటి వచ్చే ప్రతి మాట నువ్వు విన్నావని నువ్వు నమ్మాలి. అప్పుడే యేసయ్య నీ మొరని ఆలకిస్తాడు. ఎందుకంటే నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి అప్పచెప్పాలి. నీ హృదయం మొత్తం కూడా ఎవరు నిండి ఉండాలి? లోకపు ఆశ కాదు. యేసయ్యకి నీ హృదయం నిండా చోటిచ్చినట్లయితే నువ్వే సమస్తము పొందగలిగిన వాడివి యేసు నామములో. ఎందుకంటే యేసయ్య నువ్వు ఏమి అడిగినా సరే ఆయన నీ పక్షమున చేస్తానికి సిద్ధముగా ఉన్న దేవుడై ఉన్నాడు. చదువు మరొకసారి ఫస్ట్ నుండి. యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎలా ధన్యుడు అంటే ఆయన్ని గనక నువ్వు నమ్మితే ఆయన మనతో ఉంటాడు. నాతో ఎవరున్నారో తెలుసా? నా యేసయ్య ఉన్నాడు అని నువ్వు చెప్పుకోవాలి అంటే నువ్వు యేసయ్యని నమ్మాలి. నన్ను నడిపించేది ఎవరో తెలుసా? నా యేసయ్య. నన్ను బ్రతికించేది ఎవరో తెలుసా?
నా యేసయ్య. నాతో నిరంతరం ఉండేది ఎవరో తెలుసా? నా యేసయ్య. పిలిస్తే పలికే మన యేసయ్య నీ మొర ఆలకించుచున్నాడు, నీ వైపు చూచుచున్నాడని నువ్వు నమ్మాలి. ఎందుకంటే ఆయన వాక్యంలో చెప్పిన ప్రతి మాట సత్యమై ఉన్నది కనుక. చదవమ్మా. యెహోవా వానికి ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆశ్రయముగా ఉన్నాడు అంటే యెహోవానే నిన్ను ఆయన రెక్కల కింద భద్రపరుచుకుంటున్నాడు. అమ్మో నా కుమారుడు, నేను నా కుమారుడికి అండగా ఉండాలి, నా కుమారుడిని నేను భద్రపరచుకోవాలి అని ఆయన నీకు ఆశ్రయమై ఉన్నాడు. అంటే ఆయన నిన్ను భద్రపరుచుకుంటున్నాడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయన కనుక మన చెయ్యి పట్టుకొని నడిపిస్తే మనం ఎన్నటికీ కూడా తప్పిపోం. యేసయ్య మన చెయ్యి పట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? మన చేతిని యేసయ్యకి అప్పగించుకోవాలి. మన చేతినే కాదండి, మన హృదయాన్ని కూడా యేసయ్యకి మనం అప్పగించుకోవాలి. ప్రతి విషయమందు భయం కలిగి ఉండాలి. నీ హృదయంలో ఎలాంటి ఆలోచన కలిగినా ఈ ఆలోచన నా దేవుడికి తెలుసు అని భయం కలిగి జీవించాలి. ఎందుకంటే నీకు ఆలోచన కలగడానికి ముందే యేసయ్యకి తెలుసు. నీ దగ్గరకు వచ్చిన ఆ చెడ్డ ఆలోచన అయితే నువ్వు రిజెక్ట్ కొట్టాలి. నువ్వు నా దగ్గర ఉండడానికి పనికిరావు. ఈ హృదయం యేసయ్యది మాత్రమే అని నీ దగ్గరకు వచ్చిన చెడ్డ ఆలోచనని వెనక్కి పంపించాలి. చదువు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండెను. ఒక్క నిమిషం. జలముల యొద్ద నాటబడ్డ చెట్టు ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. నువ్వెప్పుడైతే యేసయ్యని నమ్ముకున్నావో, నువ్వెప్పుడైతే నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేవో, ఎప్పుడైతే నువ్వు యేసయ్య మార్గంలో నడుస్తున్నావో, ఎప్పుడైతే నీ చేతిని యేసయ్యకి అప్పచెప్పావో, ఇక నీ జీవితం ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అంటే ఏ వ్యాధి నీ దగ్గరికి రాదు, ఏ బాధ నీ దగ్గరికి రాదు, ఏ కష్టము నీ దగ్గరికి రాదు, ఏ అప్పు నీ దగ్గరికి రాదు, ఏ శత్రువు నీ దగ్గరికి రాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన మార్గంలో నడుచుచున్నా బిడ్డవై ఉన్నావు కనుక. నువ్వు యేసయ్యని వెంబడించుచున్నావు. యేసయ్య నీవే నా మార్గమని యేసయ్య మార్గంలో నువ్వు నడుచుచున్నావు కనుక. చదువు. అది కాలములు వారును దాని వేర్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. అంటే మనం దేవుడు సన్నిధానంలో ఉండే ఇందాక చెప్పినట్లుగా మనము దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేనికి? నీ ముందు నడుచుచున్న వారు ఎవరు? యెహోవా. నీ ముందు నడుచుచున్న వారు యెహోవా ఉన్నాడు. ఆయన దేవదేవుడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వ సృష్టికర్త. కాబట్టి ఆయన వెనక నువ్వు నడుచుచున్నావు. ఆయన దాటి ఏమైనాను నీ దగ్గరికి రాగలిగిందా? ఖచ్చితంగా రాలేదు కనుక నీకు భయమే అవసరము లేదు. ఆయనే సమస్తము సర్వము అయిన దేవుడు కనుక. చదవమా. దాని ఆకు పచ్చగా ఉండెను, వర్షము లేని సంవత్సరము చింతనందదు, కాపు మానదు. నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నట్లయితే ఆయనే నిన్ను పోషిస్తాను అనే దీని యొక్క అర్థము. దేనికి? నువ్వు ఆయన పని చేస్తుంటే, నువ్వు ఆయన్ని స్తుతిస్తుంటే, నువ్వు ఆయన్ని వెంబడిస్తుంటే నీ కుటుంబానికి ఎలాంటి లోటు కలగనివ్వడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నీతో ఉన్నాడు కనుక. యేసయ్య మనతో ఉంటే మనకి ఏ బాధ కూడా మన దగ్గరికి దరి చేరలేదు కనుక. ఎప్పుడు కూడా మీరు, మీ భార్య, పిల్లలు అందరూ మంచి సంతోషముగా ఆనందముగా ఉండాలి అంటే యేసయ్యని నమ్ముకొని ప్రార్థన చేయాలి. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు కనుక మన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చి, యేసయ్య నీవే నా ఆధారము తండ్రి, యేసయ్య నీవే మా మార్గము తండ్రి, యేసయ్య నీవే మా సర్వము తండ్రి అని మనము ప్రార్థన చెయ్యాలి.
అలా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ కుటుంబం, వాళ్ళ జీవితం ఆనందదాయకముగా, సంతోషముగా దేవుని యొక్క ప్రేమతో వాళ్ళు జీవిస్తారని యేసు నామములో నేను చెప్పుచున్నాను. మనం అందరం కూడా ఎవరిని నమ్ముకోవాలి? మనుషులని నమ్ముకుంటే మోసం చేస్తారేమో, కానీ దేవుడినైనా మన దేవుడైన యేసయ్యని నమ్ముకుంటే మన కుటుంబము, మనము సంతోషంగా జీవిస్తామని చెప్పుచున్నాను. మరొక వాక్య భాగానికి వెళ్దాం. 31వ కీర్తన 19వ వచనం చదవండి. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, నరుల ఎదుట నిన్ను ఆశీర్వదించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, మనం ఎవరిని వెంబడించాలి? యేసయ్యని కనుక వెంబడిస్తున్నట్లయితే మనం చదవమ్మా, మనం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుడి యందు కనుక భయభక్తులు కలిగి ఉంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. నీకు కావలసిన సర్వము కూడా నెరవేర్చే దేవుడు. దేనికి? ఈ లోకములో నువ్వు ఎవరి పట్ల భయభక్తులు కలిగి ఉన్నా వారు నీకు ఎలాంటి సహాయం చేస్తారో చేయరో తెలియదు. కానీ యేసయ్య పట్ల కనుక మనము భయభక్తులు కలిగి ఉండి, అమ్మో నా ఆలోచనని చూస్తున్నాడు, నేను చేసే పనిని చూస్తున్నాడు, నేను చేసే పని ఈ లోకానికి తెలియకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని నీవు కనుక భయభక్తులు కనుక కలిగి ఉంటే చదవమ్మా. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, ఆయన మేలు చేస్తానికి, ఆయన మేలులు చేస్తానికి మనల్ని పిలుచుచున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తానికి పిలుస్తున్నాడు. మనకు అనేకమైన మేలులు చేస్తానికి మన యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. ఆయన మేలులు చేస్తామంటే మహా అద్భుతం కదా. అందుకే మనం ఆయన నమ్మాలి. నమ్మితే ఆయన మనకి అద్భుతాలు చేస్తాడు, ఆయన మనకి మేలులు చేస్తాడు, ఆయన మనతో ఉండి నడిపిస్తాడు. చదవమ్మా. నరుల ఎదుట నిన్ను ఆశీర్వాదించు నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎవరు సిద్ధపరిచిన మేలు ఉండేది? దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదై ఉన్నది. మరొకసారి క్లారిటీగా చదువు ఫస్ట్ నుండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు స్థిరపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే దీని యొక్క అర్థం ఏమిటో తెలుసా? మనము కనుక ప్రార్థన చేస్తా, మనము కనుక యేసయ్య మీరే మాకు దిక్కు తండ్రి, మీరే మా ఆశ్రయ దుర్గమ తండ్రి అని కనుక మనము ఉన్నట్లయితే ఆయన మన పట్ల ఏం చేస్తున్నాడు? అనేకమైన మేలులు యేసయ్య స్థిరపరచుతాను అని వాగ్దానం ఇచ్చుచున్నాడు. ఆయన కనుక మేలులు మన పట్ల స్థిరపరిస్తే నీ తరతరాలు కూడా ఆ మేలులు అలాగే ఉంటాయి. అంటే మనం ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. యేసయ్య మనల్ని దీవిస్తాడు, యేసయ్య మనల్ని ప్రేమించే దేవుడు, యేసయ్య మనల్ని ఆదరించే దేవుడు, యేసయ్య మనల్ని రక్షించే దేవుడు, యేసయ్య మనకి సమస్తము సర్వము అయ్యున్నాడని మనము నమ్మాలి. ఈ ప్రపంచంలో మనము నమ్మవలసింది ఎవరినో తెలుసా? యేసయ్యని మనం ప్రార్థించవలసింది ఎవరినో తెలుసా? యేసయ్యని. ఎలాంటి వారైనా యేసయ్యని ప్రార్థన చేయాలి, ఎలాంటి వారైనా యేసయ్యని నమ్మాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. సమస్తము యేసయ్యలోనే ఉన్నాయి. సమస్త కృప సర్వము యేసయ్యలోనే ఉన్నాయి. సమస్త దీవెనలు, సమస్త ఆశీర్వాదములు, సమస్త ఐశ్వర్యము ఎవరిలో ఉందంటే యేసయ్యలోనే ఉంది.
కాబట్టి మనల్ని కాపాడే దేవుడు యేసయ్య, మనల్ని కరుణించే దేవుడు యేసయ్య, మనల్ని రక్షించే దేవుడు యేసయ్య, నీ వద్దకు వచ్చే దేవుడు యేసయ్య, నిన్ను ప్రేమించే దేవుడు యేసయ్యే. మనం ఏం చేయాలి? ఆయన నమ్మాలి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూసారా? రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. మనం ఎవరు నమ్మాలి? ఈ సృష్టిలో మనం నమ్మవలసినది మనుషులెవరిని కూడా కాదు, కానీ యేసయ్యని నమ్మాలి. యేసయ్యని గనుక నమ్మినట్లయితే ఏం జరుగుతుంది? సమస్త మేలులు, సమస్త అద్భుతాలు, సమస్త ఐశ్వర్యము, సమస్త కృపావరాలు అన్ని కూడా మన యేసయ్యలోనే ఉన్నాయి. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకే మనందరం కూడా సమయం ఉన్న ప్రతిసారి వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఏదైతే మనం అడుగుతామో దానిని ఖచ్చితంగా లేదు కాదు అనకుండా ఇచ్చే దేవుడు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు ముందు రావచ్చు. నీకు విశ్వాస సహితమైన ప్రార్థన కనుక చేస్తే నీకు ఎమ్మటే యేసయ్య అడిగినది వెంటనే నీకు లభిస్తుంది. విశ్వాసం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా అది ఎప్పటికీ ఎన్నటికీ దక్కదని దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎలాంటి ప్రార్థన చేస్తున్నా నమ్మకముతో చేయండి. మన యేసయ్య నమ్మదగిన దేవుడు. మన యేసయ్య సర్వ సృష్టికర్త. మన యేసయ్య సర్వము చేయగలిగిన దేవుడు. నువ్వు ఏమి అడిగినా లోకం వైపు చూసి లోకాన్ని అడిగే బదులు నువ్వు యేసయ్యని అడుగు. ఈ లోకాన్ని సృష్టించింది యేసయ్య, ఈ సృష్టిని సృష్టించింది యేసయ్య. కాబట్టి నీకు ఏది కావాలన్నా నువ్వు బలమైన విశ్వాసంతో యేసయ్యని అడుగు. నాకేది కావాలన్నా నేను యేసయ్యని అడుగుతా, కన్నీటితో అడుగుతా, యేసయ్య పాదాల పట్టుకొని అడుగుతా. దేనికంటే వేరే వారు ఎవరైనా మనం అడిగితే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇస్తాని మోసం చేయవచ్చు. కానీ మనం నమ్మదగిన దేవుడు, మనం నమ్మిన దేవుడు, నువ్వు ఏమైతే అడుగుతావో దానిని ఖచ్చితంగా ఇచ్చే దేవుడని నేను చెప్పుచున్నాను. ఎందుకంటే నా పరిస్థితి నాకు తెలుసు. నన్ను ఈ లోకంలో ఎవరు పట్టించుకోరా. నేను ఎవరిని ఏమడిగినా నాకు ఎవరు ఏమి ఇవ్వలా. అందరూ నన్ను వదిలేశారు, కానీ వదిలివేయకుండా పట్టుకున్నాడు నన్ను నా యేసయ్య. నిరంతరము ప్రార్థన ఎడతెగకుండా ప్రార్థన చేశాను. యేసయ్య నీవే నాకు దిక్కు, యేసయ్య నీవే నా ఆధారము, యేసయ్య నీవే నా సర్వము, యేసయ్య నీవే నన్ను పుట్టించావు, యేసయ్య నీవు తప్ప నాకెవరు లేరు తండ్రి అని యేసయ్య దగ్గర మోకరించి గంటల కొద్ది కన్నీటి ప్రార్థన చేశాను. ఆయన మన మొర ఆలకించే దేవుడు కాబట్టి నేను ఏది అడిగానో, నేను ఎన్ని అడిగానో అన్ని నాకు ఇచ్చిన దేవుడు. దయచేసి మీకు కూడా ఇస్తాడు. విశ్వాసాన్ని కోల్పోవద్దండి. నేను సంవత్సరంన్నర ప్రార్థన చేశాను. సంవత్సరంన్నర యేసయ్య నేను భక్తితో ఉంటానా, నేను యేసయ్య దగ్గరే ఉంటానా, మళ్ళీ లోకంలోకి వెళ్తానా అని చూశాడు. నేను ఇంకా ఎన్నడూ కూడా లోకం జోలికి వెళ్ళని యేసయ్య, అయా యేసయ్య నీవు తప్ప నాకెవరు లేరయ్యా అని తండ్రి నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను యేసయ్య దగ్గర. యేసయ్య నా నాలుక నుంచి పలికిన ప్రతి మాట యేసయ్య ఆలకించాడు. నా ప్రార్థన ప్రతి ఒక్కటి యేసయ్య ఆలకించాడు. అనేకమైన అద్భుతాలు యేసయ్య చేశాడు. ఎందుకంటే ఆయన మాత్రమే గొప్ప దేవుడండి. దయచేసి మీ కష్టం ఏదైనా, మీ బాధ ఏదైనా, మీ వ్యాధి ఏదైనా, మీ అప్పు ఏదైనా, మీ శత్రువులు ఎవరైనా, మీరు మాత్రం విశ్వాసాన్ని కోల్పోవద్దండి. బలమైన ప్రార్థన చేయండి, విశ్వాసమైన ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. యేసయ్యకి సమస్తము సాధ్యమేనండి. మీరు నమ్మండి. యేసయ్య నిన్ను నమ్మితే నా కష్టాలు పోతాయంట. యేసయ్య నిన్ను నమ్మి ప్రార్థన చేస్తే, నిన్ను అంగీకరిస్తే, యేసయ్య నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తే, యేసయ్య అయా నువ్వు నన్ను రక్షిస్తావంట, అయా నువ్వు నన్ను కాపాడుతావంట. నాయనా నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరు దేవా, నీవే అయా నా సర్వమని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఆయనే మన ఆధారమై ఉన్నాడు.
మనం ఈ లోకంలో ఎవరు ప్రేమించకపోయినా యేసయ్య మాత్రం మనల్ని ప్రేమిస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మన పట్ల రక్తము కార్చిన దేవుడండి. ప్రతి ఒక్క మానవాళి కోసం ఆయన రక్తాన్ని చిందించిన దేవుడు. ఎందుకంటే ఏ ఒక్క బిడ్డ నశించిపోవటం యేసయ్యకి అస్సలకి ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరి కొరకండి ఆయన రక్తము కార్చిన దేవుడండి. ఆయన ప్రతి బిడ్డని ప్రేమిస్తాడు. మనం ఎన్ని పాపంలో ఉన్నా, మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా యేసయ్య వైపు నువ్వు ఎప్పుడు చూస్తావా అని నీకోసం ఎదురు చూస్తున్నాడండి. ప్రతి బిడ్డ కోసం యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరూ రక్షించుకోవడం అస్సలు ఆయనకి ఇష్టం లేదండి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ యేసు నామాన్ని స్తుతించాలి. ప్రతి ఒక్కరూ యేసు నామమే అని మనందరం కూడా ప్రార్థన చేయాలి. యేసు నామములో శక్తి ఉందండి. మీరు ఎలాంటి కష్టాల్లో ఉన్నా, మీకు ప్రార్థన చేస్తూ రాకపోయినా యేసు నామములో నాకు ఈ కష్టం పోవాలి, యేసు నామములో నాకు ఈ బాధ పోవాలి, యేసు నామములో నాకు ఈ అప్పు పోవాలి, యేసు నామములో నాకు ఈ వ్యాధి పోవాలి, యేసు నామములో నేను నా కుటుంబం బాగుండాలి, యేసు నామములో నాకు శత్రువులు లేకుండా ఉండాలి అని ఈ ఒక్క మాటనే మీరు పదే అనేకమైన సార్లు మీరు మోకరించి ప్రార్థన చేయండి. యేసు నామమును ఉచ్చరించండి. మీకు వచ్చిన ఏ కష్టమైనా, మీకు వచ్చిన ఏ బాధ అయినా ఆయన మీ నుండి తొలగిస్తానికి, ఆయన మీ బంధకాల నుంచి విముక్తి చేస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో గడపమని యేసు నామములో నేను చెప్పుచున్నానండి. దయచేసి యెహోవా మా పక్షంలో ఉన్నాడు, మేము భయపడము. యెహోవా మా పక్షము వహించి మాకు సహకారి అయి ఉన్నాడు. ఆయన మనకి సహకారి. నువ్వు ఏమి అడిగినా ఆయన నీకు ఇస్తానికి సిద్ధముగా ఉన్నాడు. దయచేసి అందరినీ యేసయ్యని నమ్మి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వమని అడుగుతున్నాను. సమయం సరిపోకపోవడం వల్ల మళ్ళొచ్చే వారము మనము ఇదే వాక్య భాగంలోకి వెళ్దాము, మళ్ళీ చెప్పుకుందాము. నమ్మదగిన దేవుడు మన దేవుడు. నమ్మిన వారికి సమస్త అద్భుతములు సాధ్యమే. యేసు నామములో మన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు కనుక దయచేసి నమ్మమని యేసు నామములో అడుగుచున్నాను. కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయనా నువ్వు మా పక్షంలో ఉన్నావు దేవా. అయా నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. అయా నేను నమ్మిన ప్రతి బిడ్డ పట్ల తండ్రి అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తానని వాగ్దానం ఇచ్చినందుకు తండ్రి మీకు సమస్త మహిమ కలుగును గాక. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని కాపుదల మనందరికీ తోడు నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనం. మా మినిస్ట్రీ పేరు జీసస్ ఫోర్ టచ్ మినిస్ట్రీస్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849844862. మీ అందరికీ వందనం. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని కాపుదల మనందరికీ తోడు నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనం.